దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దైవజనులు అన్నయ్య గారు, వదిన గారు, అదేవిధంగా దైవజనులు జానీ స్టీఫెన్ గారు, వారి యొక్క కుటుంబము, వారి యొక్క కుమారుడు, మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు. ఒకసారి మన యొక్క బైబిల్ని పైకి చూపిద్దాము. అందరూ అట్లాగ పట్టుకోండి, ఒక చక్కని పాట పాడదాము. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసియుండాలేదని, ఏ జనముకి లాగునా చేసియుండాలే. దేవునికి స్తోత్రము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషం, మీరందరూ చక్కగా పాడారు. అందును బట్టి దేవుని నామమునికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. దేవుడు మీకు మంచి మందిరాన్ని ఇచ్చారు, మంచి దైవజనులను ఇచ్చారు, అదేవిధంగా మంచి విశ్వాసులను కూడా ఇచ్చారు. కనుక మీరందరూ ఇంకా కలిసి దేవుని కొరకు గొప్ప పంటను కొయ్యాలి. ఈరోజు ఈ యొక్క ఆల్ నైట్ ప్రేయర్ స్టార్ట్ చేసే ముందు అన్నయ్య గారు మొట్టమొదటిగా పాడిన పాట ఏంటంటే, ఇది కోతకు సమయము, పనివారి తరుణము, ప్రార్థన చేయదు అనేటువంటి పాట. కోతకు సమయం ఇది, అందరూ కొయ్యాలి. సంఘమా మౌనము దాల్చొద్దు. చక్కని పాట పాడారు. కనుక మీరందరూ ఐక్యతతో, ప్రేమతో, ఇంకా దేవుని యొక్క దయతో, కృపలోను, ఆయన యొక్క కనికరములోను, ఆయన యొక్క విశ్వాసములోను, నమ్మకములోను ఇంకనూ ఎదుగుచు అందరూ కలిసి, సంఘమంతా కలిసి దేవుని యొక్క సేవకులతో ఏకీభవించి ఈ యొక్క గొప్ప పరిచర్యను ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా ప్రభువు పేట నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. కనుక దేవుడు మీ ఎడల ఎంతో కృప చూపించారు. ఇంత మంచి మందిరం అనేక మందికి లేదు, దేవుడు మీకు ఇచ్చారు. ఇంకొక వాస్తవం ఏంటంటే, ఇంత మంచి దైవజనులు అనేక మందికి లేరు, దేవుడు మీకు ఇచ్చారు. అదేవిధంగా మరి చక్కగా తర్బీదు పొందినటువంటి దైవ సేవకుడు మరి జానీ స్టీఫెన్, ఆయన బైబిల్ కాలేజీలో కూడా టీచ్ చేస్తున్నాడని విని చాలా సంతోషించడం జరిగింది. అదేవిధంగా వారిని ప్రేమించి చక్కని బాబునిచ్చారు. ఏం పేరు బాబు పేరు? జోవెల్ సునందన్. కనుక మీకు ఒక జోగారు ఉన్నారు, జోగారు, చిన్న జోగారు. కనుక చక్కని బాబు చక్కగా ఆడుకుంటున్నాడు. నేను చూసి చాలా ఆశ్చర్యించింది, నేను చాలా సంతోషం. ఈ విధంగా మీరందరూ కలిసి దేవుని స్తుతించినప్పుడు సైతానుడు సిగ్గుపడతాడు, సైతానుడు ఓడిపోతాడు. కనుక మనందరికీ కూడా ఒకే దర్శనము. అదేమిటంటే, దేవుని కొరకు గొప్ప ఆత్మలు సంపాదించాలి. వాటికంటే ముందు, సంపాదించే దానికంటే ముందు మన జీవితాలు ముందుగా రక్షింపబడాలి. మన యొక్క విశ్వాసంలో మనం ముందుగా నిలవబడాలి. మన యొక్క విశ్వాసాన్ని మనం నిలబెట్టుకోవాలి, కాపాడుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. కనుక మరి యొక్క రక్షణ అనేది ఏంటంటే, భయముతోనూ వణుకుతోనూ కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంతే కదా, నేను ఎప్పుడో ప్రభువు నమ్ముకున్నాను, ఏం పర్వాలేదులే అన్నట్లుగా కాకుండా ప్రతిరోజు కూడా మీ యొక్క విశ్వాస జీవితంలో భయముతోనూ వణుకుతోనూ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఇంకా అనేక మందిని రక్షణ మార్గంలోనికి నడిపించుచు ముందుకు వెళ్ళాలి.
మనం ఎటువంటి ఆలస్యం లేకుండా దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాము. ఇర్మియా గ్రంథము, పరిశుద్ధ గ్రంథము నుండి ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనము. ఇర్మియా గ్రంథము 33:3. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. చిన్న ప్రార్థన చేద్దాం. మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన పరలోకపు తండ్రి, మీకు వందనములు. చదవబడిన లేఖన భాగంలో నుండి మీరు మాతో మాట్లాడండి ప్రభువా. మీ యొక్క పరిశుద్ధుల ముందు నేను నిలబడి ఉండగా పూర్తిగా నన్ను మరుగుపరిచి కేవలము మీరే బిడ్డలతో మాట్లాడమని అడుగుచున్నాను. మా అందరికీ వినగల చెవి, గ్రహింపగల ఆత్మను దయచేయండి. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారముగా చేయండి. ప్రతి విషయంలో మీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకోమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమును అడిగి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మా తల్లిగారు తంగెళ్ళ బాలమ్మ గారు, ఆమె పాడే పాటలు చాలా అద్భుతంగా ఉండేవి. చాలా ఆశ్చర్యకరమైనటువంటి పాటలు పాడుతూ ఉండేవారు. నేను ఇక్కడికి వచ్చే ముందు మా తల్లిగారు నాకు జ్ఞాపకం వచ్చారు. ఆమె పాడినటువంటి పాట మీ ముందు ఒకసారి నేను వినిపించాలనుకుంటున్నాను. అది ఒకసారి మీ కొరకు నేను పాడతాను. వాయిద్యాలు సరిగా వాయించేవాళ్ళు ఉంటే వాయించండి, లేకుంటే అట్లా ఉండండి కామ్గా. అడవి వృక్షములలో జల్దరు వృక్షమేట్లున్నదో, పరిశుద్ధుల మధ్యలో అతి శ్రేష్ఠుడైన ప్రభుని, పరిశుద్ధుల మధ్యలో అతి శ్రేష్ఠుడైన ప్రభుని పాడేదా నాదు ప్రియుని జీవకాలమెల్లా అరణ్యయాత్రలో కృతజ్ఞతతో పాడేదను, కృతజ్ఞతతో పాడేదను. నింద దూషణ ఇరుకులలో నన్ను సుగంధముగా మార్చెను, నింద దూషణ ఇరుకులలో నన్ను సుగంధముగా మార్చెను. నీ కృపలో నన్ను నడిపి నూతన జీవమిచ్చితివే, నీ కృపలో నన్ను నడిపి నూతన జీవమిచ్చితివే. పాడేదా నాదు ప్రియుని జీవకాలమెల్లా అరణ్య యాత్రలో కృతజ్ఞతతో పాడేదను, కృతజ్ఞతతో పాడేదను. నా కష్ట తరంగములలో దుఃఖ సాగరములయుండగా, నా కష్ట తరంగములలో దుఃఖ సాగరములయుండగా, నీ కుడి హస్తము చాపి భయపడకని పలికితివే, నీ కుడి హస్తము చాపి భయపడకని పలికితివే. పాడేదా నాదు ప్రియుని జీవకాలమెల్లా అరణ్య యాత్రలో కృతజ్ఞతతో పాడేదను,
కృతజ్ఞతతో పాడేదను. నీ చిత్తము చేయుటకు నన్ను నీకు సమర్పించితిన్. నీ చిత్తము చేయుటకు నన్ను నీకు సమర్పించితిన్. నా పరుగును తుదముట్టించి నీ సన్నిధిలో నుండేదన్. నా పరుగును తుదముట్టించి నీ సన్నిధిలో నుండేదన్. పాడేదన్ నాదు ప్రియుని జీవకాలమెల్లా అరణ్య యాత్రలో. కృతజ్ఞతతో పాడేదను, కృతజ్ఞతతో పాడేదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యంలోనికి వెళదాము. పరిశుద్ధ గ్రంథము నుండి ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము తెలియచేయబడుతుంది. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులను నేను నీకు తెలియచేస్తున్నాను. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరెవరు ఈరోజు ఇక్కడ అకస్మాత్తుగా కానీ అనుకోని రీతిగా కానీ ప్రమాదశాతువుగా కానీ ఇక్కడ లేరు. మీరు ఈరోజు ఇక్కడ ఉండటము అది దేవుని యొక్క సంకల్పము, అది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. దేవుడు మీతో చెబుతున్నాడు, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపులేని గొప్ప సంగతులు నేను తెలియచేస్తాను, గూఢమైన సంగతులను నేను తెలియచేస్తాను. నిజముగా మన యొక్క జీవితంలో దేవుడు ఎప్పుడైతే తన యొక్క కార్యాలను మనం తెలియచేస్తాడో మనము అద్భుతాలను చూస్తాం, మన జీవితంలో ఆశ్చర్య కార్యాలను మనం చూస్తాము. ఈరోజు నేను మీతో ప్రార్థన గురించి మాట్లాడబోతూ ఉన్నాను. ప్రేయర్ ఈజ్ ఎ వైటల్ బ్రెత్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. ప్రార్థన క్రైస్తవ జీవితమునకు ఊపిరి, శ్వాస. ఒక బ్రతికున్నటువంటి మనిషి ఏ విధంగా శ్వాస తీసుకుంటూ ఉంటాడో, ఆత్మీయముగా బ్రతికి ఉన్నటువంటి మనిషి, ఆత్మీయముగా బ్రతికున్నటువంటి క్రైస్తవుడు, క్రైస్తవరాలు ఈ యొక్క ప్రార్థనను ఆక్సిజన్గా, శ్వాసగా తీసుకుంటూ ఉంటారు. ఈ యొక్క ప్రార్థన అనేటువంటిది మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఇది బహు ప్రధానమైన కార్యము. మీరు ఏమైనా చేయండి, మొట్టమొదటిగా ప్రార్థన చేయాల్సిందే. ప్రార్థన ప్రారంభించాలన్నా ప్రార్థన చేయాల్సిందే. మీరు ఏ పని చేయాలన్నా ప్రార్థనతో ప్రారంభించాల్సిందే. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. కనుక ఈ యొక్క ప్రార్థన భూలోకములో బహు ప్రధానమైన కార్యము. మీరు ప్రార్థన చేయటము మర్చిపోవద్దు. అదేవిధంగా ఈ యొక్క ప్రార్థన తేలిక కాదు, చాలా కష్టమైన పని, చాలా కష్టమైన పని. యేసయ్య గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెమట నేలను పడుచున్నటువంటి గొప్ప రక్తోబిందువులు వలె అయింది. చూడండి ఆ యొక్క మాటలు పరిశుద్ధ గ్రంథము నుండి లూకాసు వార్త 22:44. లూకాసు వార్త 22:44 చదవండి ఒకరు. ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువులు వలె అయింది. యేసయ్య అంతగా ప్రార్థన చేశాడు, అంతగా తప్పించిపోయాడు. ఆయన అంతగా విరిగి నలిగిన హృదయంతో ఆయన ప్రార్థన చేశాడు. మరి మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాము? మన ప్రార్థన ఎలా ఉంది? ఏదో పెదవులతో ప్రార్థన చేసేసి వెళ్ళిపోతున్నామా? ఏదో మొక్కుబడిగా చేసేసి వెళ్ళిపోతున్నామా? ఏదో అలవాటు పూర్వకంగా ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నామా?
లేకుంటే ప్రార్థన అనేటువంటి గుండె లోతుల్లో నుండి వస్తుందా? యేసయ్య ఇక్కడ చేసినటువంటి ప్రార్థన ఎటువంటిదంటే, ఆయన చెమట నేలను పడుచున్నటువంటి గొప్ప రక్తబిందువుల వలె అయింది. అంతగా ఆయన ఆతురత పడుచు ప్రార్థన చేసి ఉన్నాడు. ఈరోజు మన ప్రార్థన ఏ విధంగా ఉన్నది? ఇంకా ప్రార్థన గురించి మనం చూసినట్లయితే ప్రార్థనకి ఎంత శక్తి ఉన్నది అని ఒకసారి మనం చూస్తే, అణుబాంబు శక్తిని మించిన శక్తి ప్రార్థనలో ఉంది. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా దేశము జపాన్లో ఉన్నటువంటి హిరోషిమా, నాగసాకి అనేటువంటి 2 పట్టణాల మీద ఆటం బాంబు వేసినప్పుడు అక్కడ బూడిద తప్ప ఇంకేమీ మిగలలేదు. చాలా సంవత్సరాల వరకు అక్కడ ఏమి కట్టడాలు కూడా కట్టడానికి కుదరలా. తర్వాత 50 సంవత్సరాల తర్వాత వాళ్ళు మరలా అక్కడ హిరోషిమా, నాగసాకిలో మరలా పట్టణాలు కట్టుకున్నారు వాళ్ళు. కానీ ప్రార్థనకు అంతకు మించిన శక్తి ఉన్నది. దేవుని బిడ్డలకు ఆ యొక్క ప్రార్థనలో దేవుడిచ్చింది అంత గొప్ప శక్తినిచ్చాడు. అదే విధముగా ప్రార్థన చేయవారు అపవాది రాజ్యాన్ని కలవరపరుస్తారు. అపవాది ప్రార్థన చేయవారిని చూస్తే వాడు గజగజ వణికిపోతాడు. లేకపోయినట్లయితే, ప్రార్థన చేయకపోతే అపవాదిని మీరు చూసి గజగజ వనకాలి. దేవునికి ప్రార్థన చేయవారు సింహము వలె బహుధైర్యముగా ఉంటారు. యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ప్రార్థన చేయవారు సింహాల బోనుకు, సింహాల గుహకు భయపడరు. ప్రార్థన చేస్తే సింహాల బోనులో వేస్తారు అనేటువంటి ఆజ్ఞ ఉన్నది అని తెలిసినప్పటికీ దానియేలు యెరూషలేము తట్టు తన యొక్క కిటికీలు తెరిచి ప్రార్థన చేయటం జరిగింది. మన ముందు ఎంత గొప్ప ప్రమాదమైనా ఉండనివ్వండి, ఎంత గొప్ప అపాయమైనా ఉండనివ్వండి, కానీ మనము దేవుని సన్నిధిలో యథార్థముగా ప్రార్థన చేయవారము అయినట్లయితే దేనికి భయపడం. కానీ మనల్ని చూసి అపవాది గజగజ వణుకుతాడు. ప్రార్థన చేయవారికి సమస్తము సాధ్యమే. అపోస్తలుడైన పౌలు అంటాడు, I can do all things through Christ who strengthens me. నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలనని అపోస్తలుడైన పౌలు అంటాడు. ప్రార్థన చేయవారికి సమస్తము సాధ్యమే. కష్టాలను చూచి, ఇరుకులను చూచి, ఇబ్బందులను చూసి, అపాయములను చూచి భయపడరు. వాళ్ళు సింహం వలె ధైర్యంగా నిలబడతారు. అన్నీ సాధ్యమే వారికి, అసాధ్యమైనది ఏమీ కూడా లేదు. దేవుని హృదయాన్ని మీరు సంధించాలి అంటే, దేవుని హృదయాన్ని మీరు తాకాలి అంటే ఒక మార్గం ఉన్నది, అదే ప్రార్థనా మార్గం. ఇంకా ఎలాగ మీరు దేవుని యొక్క హృదయాన్ని తాకలేరు. కానీ ఒక మార్గము, అదే ప్రార్థన. అదే విధముగా ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తారో మీ ముఖములో దేవుని యొక్క కాంతి ప్రతిబింబిస్తుంది. అరే, వీళ్ళు నిజంగా దేవుని నమ్ముకున్నవారే, వీళ్ళు దేవుని నమ్ముకున్నట్టున్నారే. అన్యులు, దేవుని ఎరగనటువంటి వారు, ఇతరులు ఆ యొక్క విషయాన్ని గ్రహిస్తారు. ప్రార్థన చేయవారు వారి యొక్క జీవితంలో నుండి, ముఖములో నుండి క్రీస్తుని వారు ప్రతిబింబింపజేస్తారు. కనుక మీ యొక్క ప్రార్థనా జీవితము ఏ విధముగా ఉంది? ప్రార్థన చేయవారు దేశ నాయకుల కంటే గొప్పవారు. దేశ నాయకుల కంటే గొప్పవారు. దేశ నాయకులు
వారి దగ్గర అధికారం ఉంటుంది, శాసనాలు చేయవచ్చు, చట్టము చేయవచ్చు వాళ్ళు. కానీ ప్రార్థన చేసేవారు వారికంటే గొప్పవారు. ఒకసారి అమెరికా దేశంలో బిల్లీ గ్రహం గారి దగ్గరికి వెళ్ళి అడిగారంట, అయ్యా మీరు మన దేశానికి, అమెరికా దేశానికి ప్రెసిడెంట్గా ఉండండి, మీరు చనిపోయేంత వరకు మీరేనండి, ఇంకా ఎలక్షన్ ఉండవు అని అంటే ఆ దైవజనుడు అన్నాడంట, హౌ డు యూ ఆస్క్ మీ టు స్టెప్ డౌన్? నన్ను ఒక్క మెట్టు దిగమని మీరు నన్ను ఎట్లా అడుగుతారు అన్నాడంట ఆయన. అంటే అమెరికా ప్రెసిడెంట్ కంటే నేను ఇంకా పెద్ద హోదాలో ఉన్నాను, సర్వోన్నతుడైన దేవుని సేవ చేస్తున్నాను, ఆయన సేవకునిగా నేనున్నాను. నన్ను అమెరికా దేశానికే ఎందుకు పరిమితం చేయాలనుకుంటున్నారు? హౌ డు యూ లిమిట్ మీ దేర్ ఇన్ యుఎస్? అమెరికాలోనే నన్ను ఎందుకు పరిమితం చేయాలనుకుంటున్నారు మీరు అని ఆయన ప్రశ్నించాడంట. ప్రార్థన చేయవారు దేశ నాయకుల కంటే గొప్పవారు. ఇంకా ప్రార్థన చేసినప్పుడు మీ యొక్క హృదయంలో ఉన్నటువంటి బాధ అంతా దిగిపోతుంది. ఎంతో వేదనతో వెళ్తారు మందిరానికి, ఎంతో భారముతో వెళ్తారు. కానీ ఎప్పుడైతే మీరు కన్నీరు విడిచి యథార్థముగా ప్రార్థన చేస్తారో, సమాధానంతో మీరు తిరిగి ఇంటికి వెళ్తారు. హన్నా బిడ్డలు లేరని దేవుని సన్నిధికి ఎంతో భారంతో వచ్చింది, ప్రార్థన చేస్తుంది, ఏడ్చింది 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 దేవుని సన్నిధిలో. ఇంకా ఏడుపు లేదు ఆవిడ దగ్గర, ఓపిక లేదు. కానీ దేవునికి మొరపెట్టడానికి మాటలైతే ఉన్నాయి. ఇక ఏడుపు అనేది ఎక్కడ అందట్లా ఆవిడికి, అంతా అయిపోయింది. మాటలైతే ఉన్నాయి, ఓపిక అంతా అయిపోయింది, ఆ పెదాలు మాత్రమే కదులుతున్నాయి. ఆ విధంగా ప్రార్థన చేసింది. దేవుడు ఆమె యొక్క జవాబును ఆలకించాడు, ఒక చక్కని కుమారుని ఇచ్చాడు, ఆయనే సమూయేలు. మొట్టమొదటి ప్రవక్త, లాస్ట్ జడ్జ్ బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి ప్రవక్త, చివరి న్యాయాధిపతి ఆయన. గొప్ప ప్రార్థనాపరుడు, గొప్ప దేవుని సేవకుడిని కంది తల్లి. కనుక మీ యొక్క ప్రార్థనలు ఏ విధంగా ఉన్నాయి ఈరోజు? ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ప్రార్థన చేయని వారికి ఎప్పుడూ దేవుడు సమస్యగానే కనిపిస్తాడు. ఎప్పుడూ దేవుడు సమస్యే. పెళ్ళవ్వలేదంటే పెళ్ళవ్వలేదని, పెళ్ళైతే ఇంకొక బాధ. తర్వాత పిల్లలు పుట్టలేదంటే పిల్లలు పుట్టలేదు అదొక బాధ. మళ్ళీ పిల్లలు పుట్టారంటే ఈడేంటారు ఇట్లా అల్లరి చేస్తున్నాడు అదొక బాధ. మళ్ళీ పిల్లలు పెద్దోళ్ళు అవుతారు, ఈడికి పెళ్ళి అవ్వట్లేదు, అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదు అదొక బాధ. దేవుణ్ణి ఎరగనటువంటి వారికి, లేకుంటే ప్రార్థన చేయనటువంటి క్రైస్తవులకు దేవుడు ఎప్పుడూ సమస్య. ఏది చేసినా సమస్య. మంచి చేసినా సమస్యగానే అనిపిస్తుంది, చెడు జరిగినా సమస్యగానే అనిపిస్తుంది. కనుక దేవుడు మీకు ఎట్లా కనిపిస్తున్నాడు? మీకు మీ వ్యక్తిగతమైన జీవితంలో దేవుడు ఎలా ఉన్నాడు? సమస్యగా ఉన్నాడా? అంటే మీరు ప్రార్థన చేయట్లేదన్నమాట. మీరు ఏదో కొత్తగా పాపం చేయాల్సిన అవసరం లేదు, ప్రార్థన చేయకపోవటమే పాపము. చూడండి ఆ యొక్క మాటలు పరిశుద్ధ గ్రంథము నుండి, మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనము. మొదటి సమూయేలు గ్రంథము 12:23. నా మట్టుకు మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును. ఇక్కడ మనం చూసినట్లయితే దైవజనుడు తెలియచేస్తూ ఉన్నాడు, నేను ప్రార్థన చేయకపోవటమే పాపము, అయితే నేను మీ నిమిత్తము ప్రార్థన చేస్తున్నాను అని తెలియచేస్తున్నాడు. కనుక మీ ప్రార్థన ఏ విధంగా ఉన్నది? ప్రార్థన చేస్తున్నారా? లేకుంటే ప్రార్థన చేయకోకుండానే మరి ఏ పాపం చేయకపోయినా ఆ యొక్క ప్రార్థన చేయకపోవటం అనే పాపాన్ని మూటగట్టుకుంటూ ఉన్నారా? ఒకసారి మనల్ని మనము పరీక్ష చేసుకుందాము. ఇందాక నేను చెప్పాను, ప్రార్థన చేసేవారిని చూసి
సైతానుడు గజగజ వణికిపోతాడు. కానీ ప్రార్థన చేయవారు అపవాదిని కానీ వాడి యొక్క క్రియలను కానీ వారి జీవితంలో కనుగొన్నట్లయితే వాళ్ళు భయపడిపోతారు, గజగజ వణికిపోతారు. కనుక ఏ విధంగా ఉన్నాం మనం ఇక్కడే మనకు అర్థమైపోతుంది. అపవాది యొక్క క్రియలను చూసి మనం గజగజ వణుకుతున్నామా, లేకుంటే అపవాదే మనల్ని చూచి వాడు గజగజ వణుకుతున్నాడా? హౌ వి ఆర్, ఎలా మనం ఉన్నామో ఒకసారి మనల్ని మనము పరీక్ష చేసుకుందాం. ప్రార్థన చేయకపోవటం అనేది దేవుని చిత్తాన్ని తృణీకరించటానికి కారణమై ఉన్నది. మీరు ప్రార్థన చేయట్లేదు అంటే దేవుని చిత్తాన్ని మీరు తృణీకరిస్తున్నారు అని అర్థం. ప్రార్థన చేయట్లేదు అంటే దేవుని మహిమను మీలో నుండి మీరు కోల్పోతున్నారు. మీ ముఖములో దేవుని ప్రసన్నత కనిపించదు, మీ ముఖములో దేవుని యొక్క కాంతి ప్రతిబింబించదు. ఎందుకంటే ప్రార్థన చేయట్లేదు కాబట్టి. ఇంకా ప్రార్థన చేయని వారిని మనం చూసినట్లయితే వారు దేవుని నుండి ఏ యొక్క దీవెనైతే పొందుకున్నారో, ఏ యొక్క ఆశీర్వాదం అయితే పొందుకున్నారో, ఏ యొక్క అభిషేకం అయితే పొందుకున్నారో దానిని కూడా కోల్పోవటానికి ఇది ఒక నిదర్శనముగా ఉన్నది. మీరు ఎలా ఉన్నారో, ప్రార్థన చేసేవారిలాగున్నారా, ప్రార్థన చేయని వారిలాగున్నారా? మీ స్థితి ఏ విధంగా ఉన్నది? దేవునికి ఇష్టపూర్వకంగా ఉన్నదా, లేకుంటే మీ అంతటా మీరే మిమ్మల్ని చూచి నేను బాగానే ఉన్నానులే, నా యొక్క జీవితం బాగానే ఉందిలే అని మీ అంతటా మీరే సంతృప్తి పొందుతున్నారా? వాస్తవానికి మనల్ని మెచ్చుకోవాల్సింది మనల్ని పిలిచిన దేవుడు. బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకముగా ఉంటివి కనుక ఇదిగో 10 పట్టణముల పైన అధికారివై ఉండుము. మనల్ని మెచ్చుకోవాల్సింది మనము కాదు, మనల్ని మెచ్చుకోవాల్సింది మన ఎదుటివారు కాదు, మనల్ని మెచ్చుకోవాల్సింది మన ఇరుగు పొరుగు వారు కాదు, మనల్ని మెచ్చుకోవాల్సింది మన పరమ తండ్రి. బడా నమ్మకమైన మంచి దాసుడా అని మనం పిలిపించుకోవాలి. ఈరోజు మీరు ఏ పరిస్థితితో ఇక్కడ కూర్చున్నారో నాకు తెలియదు, కానీ దేవుడు మీ ముందు కొన్ని అద్భుతమైనటువంటి లేఖనాలు పెట్టబోతూ ఉన్నాడు. ఆ యొక్క లేఖనాలను ఒకసారి మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 1వ అధ్యాయము 42వ వచనము. యోహాను సువార్త 1వ అధ్యాయము 42వ వచనము. యేసు అతని వైపుకు చూచి, యోహాను కుమారుడవైన సీమోను, నీవు కేఫా అనబడుదువు. ఆంద్రేయ మొట్టమొదటిగా ప్రభువుని కనుగొన్నాడు. ప్రభువుని కనుగొన్న వెంటనే ఏం చేశాడంటే పరుగున వాళ్ళ అన్నయ్య దగ్గరికి పరిగెత్తాడు. ఆంద్రేయ వాళ్ళ అన్నయ్య పేరేంటో తెలుసా మీకు? సీమోను. సీమోన్ దగ్గరికి పరిగెత్తాడు. రొప్పుకుంటూ వెళ్ళాడు. అన్నయ్య మేము మెస్సియాని కనుగొన్నాం అని చెప్పాడు. ఆయన చూడండి, ఆయన ఆతురత అట్లా ఇట్లా లేదు. అవునా తమ్ముడు, మెస్సియాని కనుగొన్నారా, పదా అని తమ్ముడు కంటే ఫాస్ట్గా వచ్చేసాడు. తమ్ముడు కంటే పరుగున వచ్చేసాడు. ఎక్కడ ఇద్దరు పరుగున వచ్చేసారు. యేసయ్యను చూసి సీమోన్ అలా ఆగిపోయాడు. యేసయ్య అతన్ని చూడని వెంటనే ఏమన్నాడంటే, యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు కేఫా అనబడుదువు. చాలాసార్లు మనుషులు మన అందచందాలను చూచి, మన ఆస్తిపాస్తులను చూచి, మన బ్యాక్గ్రౌండ్, మన యొక్క కుటుంబ పరిస్థితులను చూచి ఒక మనిషిని అంచనా వేస్తారు. కానీ దేవుడు అటువంటి వాడు కాడు. దేవుడు పై స్వరూపాన్ని చూసేవాడు కాడు. దేవుడు అంతరంగాన్ని చూసేవాడు. దేవుడు సీమోనును చూసిన వెంటనే చెప్పేశాడు,
యోహాను కుమారుడువైన సీమోను, నీవు కేఫా అనబడుదువు. సీమోను అంటే రెల్లుగడ్డి. దేవుడు ఏం చెప్పాడంటే, యోహాను కుమారుడువైన రెల్లుగడ్డి, నీవు బండరాయి అవుతావు. ఏం చెప్పాడు? యోహాను కుమారుడువైన రెల్లుగడ్డి, నీవు బండరాయి అవుతావు. మన గురించి కూడా ప్రభు అదే చెబుతాడు. ఒక్కొక్కసారి మనుషులు మనల్ని చూసి కృంగదీస్తూ ఉంటారు. ఇతనికి ఏమొచ్చులే, ఇతనేం చేస్తాడులే, ఏమేమి చేస్తుందిలే, వీళ్ళ వల్ల ఏమవుతుందిలే అని మనుషులు అనుకుంటూ ఉంటారు. కానీ దేవుని దగ్గరికి మీరు ఎప్పుడైతే వస్తారో మీ జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. ఇట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. అప్పుడు దాకా సీమోను రెల్లుగడ్డే, అప్పుడు దాకా సీమోను చిన్న గాలేస్తే వంగిపోయేటువంటి మనిషి లాంటి వాడే. కానీ ఎప్పుడైతే, ఏ క్షణానైతే ప్రభు దగ్గరికి వచ్చాడో ఆ క్షణమందే ఆ రెల్లుగడ్డి లాంటి సీమోను పెద్ద బండరాయి లాంటి కేఫాగా మారిపోయాడు. మీరు ప్రభు దగ్గరికి వచ్చి ఎంతకాలం అవుతుంది? మీ జీవితాలు మారాయా? లేకుంటే పాత జీవితాన్ని మరలా మోసుకుంటూ వస్తున్నారా? క్రొత్త జీవితంతో ప్రభువుని ఎదుర్కొనడానికి సంసిద్ధంగా ఉన్నారా? లేకుంటే ఆ పాత బరువునే, పాత స్వభావనే, ఆ పాత జీవితాన్ని మోసుకుంటూ వస్తూ ఉన్నారా? హౌ ఈజ్ యువర్ లైఫ్ టుడే? ఈరోజు మీ జీవితం ఏ విధంగా ఉంది? యేసయ్య దగ్గరికి వచ్చే క్షణం వరకు సీమోను రెల్లుగడ్డి లాంటి వాడే. ఏ క్షణమందైతే ప్రభు దగ్గరికి వచ్చాడో అంతే ఆయన చరిత్రే మారిపోయింది. కేఫా అయిపోయాడు, పెద్ద బండరాయి అయిపోయాడు. ఎన్ని తుఫాన్లు వచ్చినా, పెనుగాలులు వచ్చినా కదలనటువంటి బండరాయి అయిపోయాడు. మీ జీవితాన్ని కూడా, నా జీవితాన్ని కూడా, మనందరి జీవితాలను కూడా అలాగే చేయటానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. బట్ ఆర్ యూ రెడీ? మీరు సిద్ధముగా ఉన్నారా? దేవుడైతే సిద్ధము. అదే అధ్యాయంలో 46వ వచనం కూడా మనం చదువుదాము. ఇక్కడ మనం చూసినట్లయితే ఫిలిప్పు నతానియేలు దగ్గరికి వెళ్ళాడు. ఈ నతానియేలు ఏం చేస్తున్నాడంటే, ఈయన అంజూరపు చెట్టు కింద కూర్చుని ఉన్నాడు. అంజూరపు చెట్టు కింద కూర్చొని ఇశ్రాయేలు ఏం చేస్తారో తెలుసా మీకు? ధర్మశాస్త్రాన్ని చదువుతారు. ఇంకా ఏం చేస్తారో తెలుసా? సర్వోన్నతుడైన దేవునికి ప్రార్థన చేస్తారు అంజూరపు చెట్టు కింద కూర్చొని. నతానియేలు చేసే పని కూడా అదే. ఫిలిప్పు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. నతానియేలుతో చెప్పాడు, నతానియేలు నీకు తెలుసా, ధర్మశాస్త్ర గ్రంథాలలో ప్రవక్తులు ఏ మెస్సియా గురించి అయితే చెప్పారో ఆ మెస్సియాని మేము చూసాం, ఆయనే నజరేయుడైన యేసు అన్నాడు. వెంటనే నతానియేలు ఏమన్నాడో తెలుసా? నజరేతు నుండి ఏదన్నా మంచిది వచ్చినా, కెన్ ఎనీథింగ్ కమ్ గుడ్ అవుట్ ఆఫ్ నాజరేత్? అసలు ఆ నజరేతు నుండి ఏమన్నా మంచిది రాగలదా? అంటే ప్రజలకు ఒక గుడ్డి నమ్మకం ఏంటంటే, ఎవరినన్నా చూస్తే ఇంకా వీడి లైఫ్ ఇంతే, వీడు ఇంకా ఏమి సాధించలేడు, ఈమె ఇంకేమీ సాధించలేదు. ఇదే వాళ్ళ గుడ్డి నమ్మకం. నజరేతుని గురించి కూడా అందరికీ అదే అభిప్రాయం ఉండేది. కానీ నజరేతు నుండి యేసయ్య వచ్చాడు. మనకి యెషయా గ్రంథంలోని కనిపిస్తుంది, ఆయనను వేదన పొందిన దేశం మీద మొబ్బు నిలవలేదు. అంత్యకాలమున ఆయన మరి నది అద్దరునున్న గలిలయ దేశమును ఆయన మహిమగల దేశముగా చేస్తున్నాడు. అక్కడే ఉంది నజరేత. ఆ యొక్క ప్రవచనమే ప్రభు అయిన యేసు క్రీస్తు నజరేతుల నుండి కూడా వస్తాడు అని చెప్పబడటానికి ఒక కారణము. మీ గురించి మనుషులు ఎన్నో ఊహలు ఊహిస్తున్నారేమో.
కానీ వాటన్నిటినీ పటాపంచలు చేయవాడు ప్రభువు. మీ ద్వారా దేవుడు చాలా అద్భుతాలు చేయవాడు. కానీ నతానియేలు ఎవరనుకుంటున్నారు? ప్రార్థనాపరుడు ఆయన. నతానియేలు అల్లాటప్ప మనిషి కాదు, ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివే వ్యక్తి. ఆయన ఏమనుకున్నాడంటే అసలు నజరేతు నుండి ఏదన్నా మంచిది వస్తుంది అనుకున్నాడు. కానీ వచ్చి చూపించాడు కూడా జీసస్. యేసయ్య అక్కడ నుండి వచ్చాడు. ఫిలిప్ ఎంత మంచాడో తెలుసా? మనకులాగా వాదనలు పెట్టుకోవాలా. ఆయన అన్నాడు, కమండ్సి కమండ్సి, వచ్చి చూడు వచ్చి చూడు, ఇంకేమని చెప్పలా. అసలు నజరేతు నుండి ఏమన్నా మంచిది వస్తుందంటే ఫిలిప్ అన్నాడు, కమండ్సి, వచ్చి చూడు. వచ్చి చూశాడు, అంతే స్టన్ అయిపోయాడు, ప్రభువుకి దాసుడు అయిపోయాడు. యు కమండ్సి, మీరు వచ్చి దేవుని గ్రంథాన్ని చూడండి, లేఖనాలను చూడండి, మనుషులను చూడొద్దు, వాళ్ళని చూడొద్దు, వీళ్ళని చూడొద్దు. కమండ్సి ద వర్డ్ ఆఫ్ గాడ్. వచ్చి దేవుని లేఖనాలను చూడండి, పరికించండి, తరికించండి, గ్రహించండి. యూ విల్ సీ ద డిఫరెన్స్. మీ జీవితంలో ఒక గొప్ప మార్పుని మీరు చూస్తారు, ఒక అద్భుతాన్ని మీరు చూస్తారు. మీరేంటో తెలుసా? దేవునికి చాలా 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 ప్రియమైన వారు. మీరే కాదు, మనం అందరం కూడా, మనల్ని అందరినీ కూడా చాలా ప్రత్యేకముగా దేవుడు సృష్టించుకున్నాడు. సృష్టిని అంతటిని జస్ట్ నోటి మాటతో సృష్టించాడు, కానీ మానవుడిని మాత్రము సృష్టించడానికి ఆయన ప్రయాసపడ్డాడు. ఆయన చేతితో చేసుకున్నాడు. ఎవరు రూపంలో చేశాడు తెలుసా? కోతి రూపంలో అనుకుంటున్నారా? కుక్క రూపంలో అనుకుంటున్నారా? పిల్లి రూపంలో అనుకుంటున్నారా? ఆయన రూపంలోనే, సృష్టికర్త రూపంలో మనల్ని సృష్టించుకున్నాడు. అందుకే మనమంటే ఆయనకి అంత ఇష్టం. కనుక కమెంట్స్, మీరు దేవుని మందిరానికి వచ్చినప్పుడు లేఖనాలను చూడండి, పరికించండి, గ్రహించండి. యు విల్ బి ఎ డిఫరెంట్ పర్సన్. తప్పక మీ యొక్క జీవితంలో అద్భుతం జరుగుతుంది. చాలాసార్లు ఇతరులు మన గురించి అన్నటువంటి మాటలతో, పరిస్థితులతో మనం కూడా రాజీ పడిపోతూ ఉంటాం. ఇంకేముందులే, నా జీవితం చాలా కష్టపడ్డాను, చాలా ప్రయాసపడ్డాను, ఇప్పటి వరకు ఏమీ సాధించలేకపోయాను, ఇదిగో వీళ్ళందరూ అంటున్నారు కదా నా గురించి, అట్లాగే నేను నిష్ప్రయోజకుడిని కాబోలు, నా వలన ఏమీ ప్రయోజనం లేదు కాబోలు అని చాలామంది లోకముతోనూ, పరిస్థితులతోనూ, ఇతరులతోనూ రాజీ పడిపోతూ ఉంటారు. అలా రాజీ పడవద్దు. దేవుడు మనల్ని ప్రత్యేకమైన ఉద్దేశంతో, ప్రత్యేకమైనటువంటి కారణముతో ఆయన సృష్టించుకున్నాడు. యు ఆర్ స్పెషల్ టు గాడ్. మీరు దేవునికి ప్రత్యేకమైన వారు. ఇర్మియా గురించి ఏమనుకుంటున్నాడంటే, ఇర్మియా గురించి దేవుడు ముందే చెప్పేశాడు, అయ్యా నిన్ను తల్లి గర్భమందు రూపింపక మునిపే నేను నిన్ను ఎరుగుదును, జనములకు నేను నిన్ను ప్రవక్తగా నియమించాను అని దేవుడు అంటుంటే, ఇర్మియా అంటాడు, అయ్యా నేను బాలుడిని, అయ్యా నేను బాలుడిని, మీరేమో ప్రవక్త అని చెబుతున్నారు, కానీ నాకు మాట్లాడటానికి శక్తి చాలదు. చూడండి ఆ యొక్క మాటలు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5-6 వచనములు స్పష్టంగా చదవండి. నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. అందుకు అయ్యో ప్రభువగు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదు. దేవుడు అంటున్నాడు, ఇర్మియా ఇదిగో నిన్ను తల్లి గర్భమందు రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించాను అని దేవుడు స్పష్టంగా ఇర్మియాతో చెప్పాడు. అయితే ఇర్మియా దేవునితో ఏమంటున్నాడంటే, అయ్యా నేను బాలుడును. మనం కూడా ఇలాగంటాం. దేవుడు కూడా మనకి చాలా చాలా పనులు అప్పగిస్తూ ఉంటాడు. అయ్యా నేను చేయలేనండి, నాకు శక్తి లేదు, ఫలానా వాళ్ళు చేస్తారండి, వాళ్ళైతే బాగా చేస్తారు, వీళ్ళైతే బాగా చేస్తారు, నేను చేయలేనండి,
అనుకుంటూ ఉంటాం. చాలాసార్లు మనం అలా అనుకుంటాం. ఇర్మియా కూడా అలా అంటున్నాడు, అయ్యా నేను బాలుండండి, మాట్లాడటానికి నాకు శక్తి చాలదు. ప్రవక్త అంటే వెళ్ళాలి జనముల దగ్గరికి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళకి ప్రకటించాలి, వారి ముందు ధైర్యంగా నిలబడాలి. అయ్యా నేను బాలుణ్ణి, మాట్లాడటానికి నాకు శక్తి చాలదా. ఇర్మియాను గురించి అనుకునేటువంటి మాటలు అవి. అలా అనుకుంటున్నాడు ఇర్మియా తన గురించి. మనము కూడా చాలాసార్లు ఇలాగ అనుకుంటాం, నేనేం చేయగలనులే, నేనేం చేస్తానులే. ఇంకోటి ఏంటో తెలుసా, మనం అందరం ఎట్లా ఉంటామంటే బ్యాక్ బెంచ్ పీపుల్. బ్యాక్ బెంచ్ పీపుల్ అంటే వెనకాల బెంచీలో కూర్చునేవాళ్ళం. అసలు చూడండి ముందెన్ని కుర్చీలు ఉన్నాయో, ఎంత చక్కగా ఉందో కనిపిస్తాను, ఇక్కడే కనిపిస్తుంది మీకు నిదర్శనం. ఇది బ్యాక్ బెంచ్ పీపుల్. అది అట్లా పడిపోయింది, ఫిక్స్ అయిపోయింది అది. వీఆర్ ఆల్ బ్యాక్ బెంచ్ పీపుల్. నేను కాదులే, వాళ్ళు వెళ్తారులే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాను. ఇర్మియా కూడా ఇక్కడ అనేది అదే, అయ్యా నేను బాలున్నయ్యా, మాట్లాడటానికి నాకు శక్తి చాలు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా, చూడండి 10వ వచనంలో ఏమంటున్నాడు, పెళ్ళగించుటకును, విరుగుగొట్టుటకును, నశింప చేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. చూడండి ఎంత గొప్ప మాటలు దేవుడు అంటున్నాడు. ఇర్మియా, నిన్ను గూర్చి నీవు అలా అనుకుంటున్నావా? ఈరోజు నేను నిన్ను నియమిస్తున్నాను. పెళ్ళగించాలన్నా నువ్వే, విరుగుగొట్టాలన్నా నీవే, పడగొట్టాలన్నా నీవే, కట్టాలన్నా నీవే, నాటాలన్నా నీవే. ఈ రోజున నేను నిన్ను జనముల మీదను రాజ్యముల మీదను నియమిస్తున్నాను. దేవుని యొక్క శక్తి చాలా చాలా గొప్పదే. మనము చేయలేనటువంటి గొప్ప గొప్ప పనులను దేవుడు మన ద్వారా జరిగిస్తాడు. మనకు ఒక్కొక్కసారి శక్తి లేకపోవచ్చు కొన్ని పనులు చేయటానికి, కానీ దేవుడు మన ద్వారా చాలా చాలా గొప్ప గొప్ప పనులు ఆయన చేయించగలడు. అందుకే ఆయన అంటున్నాడు, పెళ్ళగించుటకు, విరుగుగొట్టుటకు, నశింప చేయుటకు, పడద్రోయుటకు, కట్టుటకు, నాటుటకు నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నేను నియమించున్నాను. మనము కూడా చాలాసార్లు మన గురించి అలా అనుకుంటాము, కానీ దేవుడు మన గురించి ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రార్థన చేయండి, మీరు దేవుణ్ణి అడగండి. ఇర్మియా కూడా అలాగనుకున్నాడు. ఆ తర్వాత దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, అయ్యా నా పరిస్థితి ఇదయ్యా, నేను బాలున్నయ్యా, మాట్లాడటానికి నాకు శక్తి చాలదయ్యా. అప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వు అలా అనుకుంటున్నావా? జనాల్ని పడగొట్టాలన్నా నువ్వే, కట్టాలన్నా నువ్వే, విరగొట్టాలన్నా నువ్వే, నాటాలన్నా నీవే. ఒక్క జనమే కాదు, జనముల మీద, రాజ్యాల మీద కూడా నేను నీకు అధికారం ఇస్తున్నానని దేవుడు చెప్పడం జరిగింది. మన జీవితంలో కూడా దేవుడు అంత అద్భుతం చేస్తాడని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇంకా మోషేను గురించి ఏమనుకుంటున్నాడో ఒకసారి మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమాకాండము 3వ అధ్యాయము 11, 12 వచనములు. నిర్గమాకాండము 3, 11, 12 చదవండి. ఇక్కడ మనం చూసినట్లయితే మోషే దేవునితో అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, మోషే గో టు ఫరో అండ్ సే లెట్ మై పీపుల్ గో. నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళు, నా ప్రజలను వెళ్ళనిమ్ము అని చెప్పు అంటాడు. వెంటనే ఈయన ఏమంటాడంటే, అయ్యా మోషే అంటాడు, నేను ఫరో యొద్దకు వెళ్ళటానికి
నేను ఎంత మాత్రుడిని, నేను ఎంతటి వాడని, నేను నాలో ఏ యోగ్యత ఉంది, వాట్ ఐ కెన్ డూ, నేనేం చేయగలను, నేను ఎంతటి వాడను. అసలు వాస్తవానికి మోషే ఎంతటి వాడో మీకు తెలుసా? మోషే దినాలలో మోషే అంత విద్యావంతుడు ఎవ్వరూ లేరు. మోషే గనక ఒప్పుకున్నట్లయితే ఆ రోజు ఆ స్థానములో, ఫరో స్థానంలో ఉండవలసింది మోషేనే. మోషే ఒప్పుకోలా. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట్టుకు ఒప్పుకోలా. అందుకనే ఫరో స్థానంలో లేడు ఆయన. ఇప్పుడు దేవుడు నువ్వు ఫరో యొద్దకు వెళ్ళంటే నేను ఎంతటి వాడిని అంటున్నాడు. వాస్తవానికి ఎంత తగ్గించుకున్నాడో చూడండి. తన గొర్రెలు కాని గొర్రెలను తన మామ గొర్రెలను మేపుతూ ఉన్నాడు. ఎంత దీనతో నేర్చుకున్నాడో, ఎంత తగ్గింపు మనసు వచ్చిందో. అయ్యా నేను ఎంతటి వాడనా. అసలు దేవుడు మోషేతో ఏమన్నాడు తెలుసా మీకు? నేను ఎంతటి వాడను అంటే, చూడండి ఆ యొక్క మాటలు ఒకసారి మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమకాండము 7వ అధ్యాయము 1వ వచనం. మీరు విన్నారా ఆ మాట? నేను ఫరోకు దేవునిగా నియమించితనే. మోషేని దేవుడు ఎలా నియమించాడు? ఫరోకు దేవునిగా. అసలు చూడండి ఎంత గొప్ప స్థానాన్ని దేవుడు మోషేకి ఇచ్చాడు. దేవుని వాక్యం మనకు నేర్పించేది అదే. మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు మనం హెచ్చింపబడతాము. మనల్ని మనం హెచ్చించుకున్నప్పుడు మనం తగ్గింపబడతాము. మోషే ప్రభు దగ్గర తగ్గించుకున్నాడు. యాక్చువల్గా చాలా ఉన్నతమైన విద్య కలిగినటువంటి వాడు, ఒక రాజుగా అన్ని గుణగణాలు కలిగినటువంటి వాడు, అన్ని విద్యలు వచ్చినటువంటి వాడు. రాజుగా కాదు, చక్రవర్తిగా. ఆ యొక్క ఐగుప్తు సామ్రాజ్యం మొత్తటి మీద ఒక ఫరోగా ఉండటానికి అన్ని యోగ్యతలు పొందినటువంటి వ్యక్తి. ప్రభుతో అంటున్నాడు, అయ్యా నేను ఎంతటి వాడను. చాలాసార్లు మనం అదే అనుకుంటూ ఉంటాం, నేను ఎంతటి వాడను, నేనేం చేయగలను, నా ద్వారా ఏమి సాధ్యమో, నేను చేయగలనా ఇది అనుకుంటాం. కానీ ప్రభు సన్నిధికి రండి, ప్రార్థన చేయండి. నిజమే, మనం ఏమీ చేయలేము, మనం ఏమీ సాధించలేము, మన సొంత శక్తితో ఏమీ కూడా చేయలేము. అపోస్తలుడైన పౌలు కూడా అదే అన్నాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తం చేస్తా. కానీ ఆయనంతటా ఆయన ఏమీ చేయలేడు. కనుక మనము ప్రభు దగ్గరికి రావాలి, నిండు మనసుతో రావాలి. ఏవో ఆలోచనలతో పెట్టుకుని వస్తే మళ్ళీ అదే ఆలోచనలతో వెళ్ళిపోతాం. ఎవరో చెప్పుడు మాటలు మనం విని వస్తే మళ్ళీ అవే మనల్ని తొలుస్తామంటే మళ్ళీ అలాగే వెళ్ళిపోతాం. అలా 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు అలాగే రండి, మళ్ళీ అలాగే వెళ్ళిపోతారు. 10 కాదు, 20 సంవత్సరాలు రండి, మళ్ళీ అలాగే వెళ్ళిపోతారు. కానీ ఒక్కసారి తెరవబడిన హృదయంతో రండి, మళ్ళీ అలా వెళ్ళరు. హన్నా ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేసింది, అలాగే వెళ్ళిందా? వాగ్దానం తీసుకుని వెళ్ళింది, ఆ వాగ్దాన ఫలం పొందింది ఆవిడ. కనుక ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మన యొక్క హృదయాలు తెరవబడి రావాలి. ఏదో ముందే ఒక మాటలు ఊహించేసుకుని కొన్ని మాటలు విని ఆ తలంపులతోనే మనం వచ్చినట్లయితే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. కానీ ప్రభు దగ్గరికి నిండు మనసుతో రండి, మరలా అంతకంటే నింపబడినటువంటి పొంగి పొరలే అనుభవంతో మీరు వెళ్తారు. అక్కడ మోషే ఎంతగా తగ్గించుకున్నాడు. ఆయనంత విద్యావంతుడు లేడు, ఆయనంత క్వాలిఫైడ్ రాజుగా అవటానికి ఆయనంత క్వాలిఫైడ్ మనిషే లేడు అసలు భూమి మీద ఆ టైంలో. కానీ ఆయన వద్దనుకున్నాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట్టుకు ఒప్పుకోలే ఆయన.
కానీ ఇప్పుడు నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళంటే అయ్యా నేను ఎంతటి వాడిని అంటాడు, అంత గొప్ప వ్యక్తి అంటాడు. కనుక మనల్ని మనం తగ్గించుకుందాం, దేవుని అడుగుదాము, నేర్చుకుందాం, దేవుని వాక్యం నేర్చుకుందాం. మనం దేవుని వాక్యములో ఉన్నది జీవము, దేవుని వాక్యములో ఉన్నది ఒక గొప్ప శక్తి, ఇంకెక్కడా లేదు. దేవుని వాక్యం, దేవుని వాక్యము మనకు కావాల్సింది ఏంటంటే దేవుని వాక్యము. దేవుని వాక్యం మనల్ని మారుస్తుంది, దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. అందుకే దావీదు అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మదిని కలిగించుచున్నది. దేవుని వాక్యం మనల్ని బ్రతికించేది, మన బాధల్లో మనకి నెమ్మదినిచ్చేదే. తర్వాత సొలొమోను మహారాజు అయిన తర్వాత దేవునితో మాట్లాడతాడు, ప్రార్థన చేస్తాడు. అసలు చూడండి, ఆయన ప్రార్థన చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. మహారాజు అయిన తర్వాత ఆయన ప్రార్థన చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము. మొదటి రాజుల గ్రంథము 3:7. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడును, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. ఇది ఆయన ప్రార్థన. సొలొమోనును దేవుడు తన తండ్రి అయిన దావీదుకు బదులుగా రాజును చేసిన తర్వాత సొలొమోను దేవుని సన్నిధిలో సాష్టాంగ నమస్కారం చేసి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు, నా దేవా యెహోవా, నా తండ్రి అయిన దావీదునికి బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే అంటే అక్కడ ఏదో ఉంది. అయితే నేను బాలుడను, అయితే నేను బాలుడను, నేను చిన్న పిల్లోడినయ్యా, ఇన్ని గొప్ప గొప్ప కార్యాలు నేను ఎలా చేయగలను? రాజు చేసే కార్యాలు నా వల్ల ఎక్కడ వద్దయ్యా. ఇది ఆయన ప్రార్థన. సొలొమోను రాజు అయిన తర్వాత ఆయన సొలొమోను గురించి ఏమనుకుంటున్నాడంటే, అయ్యా నేను బాలుడినయ్యా, నా తండ్రి అయిన దావీదుకు బదులుగా నన్ను రాజుగానే చేసావు, బాగానే ఉంది, కానీ నేను బాలుడిని, కార్యాలు జరపటానికి నాకు బుద్ధి చాలదు. అది ఆయన ప్రార్థన. దేవుడు ఏమన్నాడు తెలుసా? చూడండి 12వ వచనంలో, నీవు ఇలాగు అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయమును నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటివాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటివాడు ఒకడును ఉండడు. ఓ సొలొమోన్, నీ గురించి నువ్వు అలా అనుకుంటున్నావా? పూర్వీకులలో నీ వంటివాడు ఒక్కడు కూడా లేడయ్యా, ఇక మీదట నీ వంటివాడు ఒక్కడు కూడా ఉండడు. అంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? సొలొమోన్, నీలాంటి వాడు ఇంత మట్టికి పుట్టల, నీలాంటి వాడు ఇంత మట్టికి పుట్టలేదు, ఇక మీదట పుట్టడు కూడా చెప్పేశాడు దేవుడు. మనందరి గురించి కూడా అదే మాట చెబుతున్నాడు దేవుడు. ఈరోజు మీరు ఎలా వచ్చారో నాకైతే తెలియదు, ఏ మనసుతో వచ్చారో తెలియదు. వాటన్నిటిని వదిలిపెట్టేయండి. ఇక్కడే మీ హృదయాన్ని దేవుని వాక్యంతో నింపుకోండి, దేవుని వాగ్దానాలతో నింపుకోండి. మళ్ళీ ఎలా వచ్చారో అలాగే వెళ్ళొద్దు, మళ్ళీ అవే కష్టాలతో వెళ్ళొద్దు, అదే బాధతో వెళ్ళవద్దు. దేవుడు ఈరోజు మీకు చాలా అద్భుతమైనటువంటి లేఖనాలను ఇచ్చాడు, వాక్యాలను ఇచ్చాడు. వీటినన్నిటితో గుండెలో నింపుకోండి. ఇవి శ్రేష్టమైనటువంటి లేఖనాలు, బైబిల్ గ్రంథము ప్రభువు మీకు ఇచ్చాడు, వీటితో నింపుకోండి.
సొలొమోన్ అన్నాడు, నీలాంటి వాడు ఎంత మట్టికి పుట్టలేదయ్యా, నువ్వు అనుకుంటున్నావు ఎలాగని, పుట్టలా ఎంత మట్టికి, ఇక మీదట నీలాంటి వాడు పుట్టడు కూడా. మనందరి గురించి ప్రభువు చెప్పేదనే. అందుకే నేను మీతో చెప్పాను, యు ఆర్ స్పెషల్ టు గాడ్. మీరు దేవునికి చాలా ప్రత్యేకమైనటువంటి వారు, దేవునికి చాలా కావాల్సినటువంటి వారు. అందుకే మనందరి గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు కల్వరి శిలువలో రక్తము కార్చాడు, ప్రాణం పెట్టాడు. మనల్ని అందరినీ పోగొట్టుకోవటం ప్రభువుకి ఇష్టం లేదు. ఆయనతో పాటు కలకాలము, నిత్యము, శాశ్వతముగా ఆయనతో మనం ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మనమేమో ఈ లోకంలో ఉన్నటువంటి తాత్కాలికమైన వాటి కొరకు పరుగులు తీస్తూ ఉన్నాము. శాశ్వతమైన దీవెనలు విడిచిపెట్టేసి తాత్కాలికమైనటువంటి వాటి కోసం పరుగులు తీస్తూ ఉన్నాము. ఒక్క పూట కూటి గురించి అండి, ఒక్క పూట కూటి గురించి యేసావు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. తమ్ముడు నాకు పెట్టరా, అన్నయ్య నీ జ్యేష్ఠత్వం ఇస్తావా, ఏముందో తీసుకోరా, ఇచ్చేసాడు. ఏం జరిగిందో తెలుసా? జ్యేష్ఠుడైన అన్నయ్య కడుపులో నుండి మెస్సయ్య రావాలి, జ్యేష్ఠుడైన అన్నయ్య కడుపులో నుండి మెస్సయ్య రావాలి. అమ్మేసుకున్నాడు కనుక ఇప్పుడు తమ్ముడు జ్యేష్ఠుడయ్యాడు. తమ్ముడైనటువంటి జ్యేష్ఠుడి కడుపులో నుండి మెస్సయ్య వచ్చాడు. మెస్సయ్య వచ్చింది జ్యేష్ఠుడి కడుపులో నుండే, కానీ ఆ జ్యేష్ఠత్వాన్ని అన్నయ్య అమ్మేసుకున్నాడు, తమ్ముడు కొనుక్కున్నాడు. మెస్సయ్య జ్యేష్ఠుడి కడుపులో నుండి వచ్చేసాడు, కానీ అది కోల్పోయాడు. దేనికోసం అంటే ఒక పూట కూటి గురించి. తాత్కాలికమైన దీవెనల గురించి, శాశ్వతమైన దీవెనలు పోగొట్టుకుంటున్నారా? తాత్కాలికమైన అవసరాలను గురించి శాశ్వతమైన పరలోకాన్ని పోగొట్టుకుంటున్నారా? మనల్నందరినీ దేవుడు చాలా ప్రత్యేకమైన రీతిలో ఆయన నిర్మించుకున్నాడు. అందరినీ చాలా ప్రత్యేకమైన రీతిలో. ఈరోజు మీతో కూడా చాలా ప్రత్యేకంగా మాట్లాడాడు. ఆయన కల్వరి శిలువలో మన కొరకు మరణించినటువంటి విధానాన్ని మనం పోగొట్టుకుంటున్నామేమో. ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాము. మొట్టమొదటిగా ఆయన అన్నాడు, సీమోను చూసి చూడగానే, యోహాను కుమారుడు అయిన సీమోను, నువ్వు కేఫా అనబడతావా. నతానియేలు అనుకున్నాడు, నజరేతు నుండి ఏమొస్తుందో అనుకున్నాడు. ఫిలిప్ అయితే వాదనలు పెట్టుకోకుండా కమండ్సి వచ్చి చూడు అన్నాడు. వచ్చి చూశాడు, అంతే ముగ్ధుడైపోయాడు. అద్భుతం చూశాడు, మెస్సయ్యను చూశాడు, ఆయనకి దాసుడైపోయాడు నతానియేలు. ఇర్మియా అనుకున్నాడు, బాలుడు అనుకున్నాడు, మాట్లాడటానికి శక్తి చాలదు అనుకున్నాడు. కానీ దేవుడు ఆయన్ని ఒక గొప్ప ప్రవక్తగా నియమించాడు. మోషే అనుకున్నాడు, అయ్యా ఫరో యొద్దకు వెళ్ళటానికి నేను ఎంతటి వాడనండి అనుకున్నాడు. దేవుడు అన్నాడు, నువ్వు ఫరోకు దేవుడు, నువ్వు వెళ్ళు అని చెప్పాడు. సొలొమోను అనుకున్నాడు, అయ్యా నా తండ్రి అయినా దావీదునకు బదులుగా నన్ను రాజుగా నియమించేవయ్యా, నేను బాలుడినయ్యా, కార్యాలు జరపటానికి నాకు బుద్ధి చాలదని ప్రార్థన చేశాడు. కానీ దేవుడు అన్నాడు, నీవు ఎలాగూ మనము చేసినందున బుద్ధి జ్ఞానములు కలిగిన మనసును నీకు ఇస్తున్నాను. పూర్వీకులు అసలు నీ వంటి వాడు లేనే లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒక్కడు కూడా ఉండడం. ఈ వాగ్దానాలన్నీ ఈరోజు ఈ యొక్క ప్రార్థనా కూటమిలో మనం మాట్లాడుకున్న అన్ని ప్రార్థన గురించి ఇవన్నీ మీకు ఇస్తున్నాడు. ఏ ఏ తలంపులతో వచ్చారో అవన్నీ పక్కన పెట్టేయండి. దేవుని యొక్క లేఖనాలతో మీ మనస్సును, హృదయమును నింపుకోండి. మీరు ఈరోజే ఒక గొప్ప అద్భుతాన్ని మీ యొక్క జీవితంలో చూస్తారు. అందరు తలలు వంచండి, ప్రార్థన చేద్దాము. దేవుని బిడ్డ, ఇది మీ రోజు, మీ కొరకు ప్రభువు నియమించిన రోజు. డోంట్ గో విత్ ఎంప్టీ హ్యాండ్స్. ఖాళీ చేతులతో ఇక్కడి నుండి తిరిగి వెళ్ళిపోవద్దు.
ఖాళీ హృదయంతో ఇక్కడి నుండి వెళ్ళవద్దు. దేవుణ్ణి తీసుకుని వెళ్ళండి, దేవుని లేఖనములను తీసుకుని వెళ్ళండి. ఈరోజు మీతో ముక్కుసూటిగా ప్రభువు మాట్లాడాడు. ఈ మాటల్ని వదిలేసి మీరు వెళ్తారా? ప్రభువు మీ యొక్క హృదయం అనే తలుపు దగ్గరికి వచ్చాడు. మీ హృదయం అనే తలుపును తెరిచి ప్రభువుని మరి ఒకసారి మీ హృదయంలోనికి ఆహ్వానించండి. నువ్వేమి బాధలు పడుతున్నావో ప్రభువుకు తెలుసు. కనీసం మీ పక్కనున్న వారికి తెలియకపోవచ్చు, ఒక్కొక్కసారి మీ కుటుంబ సభ్యులకే తెలియకపోవచ్చు. బట్ గాడ్ నోస్. కానీ దేవునికి తెలుసు. ఆ తెలిసిన దేవుడు మీ హృదయం అనే తలుపు దగ్గరికి వచ్చాడు. ఒక్కసారి మీ హృదయం అనే తలుపు తెరిచి ప్రభువుని ఆహ్వానిస్తారా? డూ యూ ఇన్వైట్ జీసస్ ఇన్ యువర్ లైఫ్? ఇక్కడి నుండి మాత్రం ఖాళీ చేతులతో వెళ్ళవద్దు, ఖాళీ హృదయంతో వెళ్ళవద్దు. టేక్ ఎ డెసిషన్. ఒక తీర్మానం తీసుకోండి. దేవుని శక్తితో ఇక్కడి నుండి వెళ్ళండి. ఎవరు అటు ఇటు చూడవద్దు. ప్రతి ఒక్కరూ కళ్ళు మూయండి, ప్రభువును మాత్రమే చూడండి. అయ్యా, ప్రభు ఈరోజు నాతో మాట్లాడాడండి, నేను ప్రభువుని గూర్చి ఒక తీర్మానం తీసుకున్నాను అన్నటువంటి వారు మీ చేతులు చూపించండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ బ్రదర్. మీ యొక్క చేతుల కింద దింపండి. ఇంకెవరున్నారు? థ్యాంక్ యూ బ్రదర్, మీ చేతుల కింద దింపండి. థ్యాంక్ యూ సిస్టర్. అమ్మ, దేవుడు మీ యొక్క హృదయాన్ని చూశాడు. ఆయన మీ హృదయంలోనికి వస్తున్నాడు. మీ ఆవేదన చూశాడు. థ్యాంక్ యూ సిస్టర్, మీ యొక్క చేతుల కింద దింపండి. ప్రభు మిమ్మల్ని చూశాడు. థ్యాంక్ యూ సిస్టర్. ఇంకెవరెవరైతే ఉన్నారు త్వరగా ఐఎమ్ క్లోజింగ్ ఇట్ వెరీ క్విక్లీ. నేను త్వరగా ముగించబోతున్నాను. గాడ్ బ్లెస్ యూ తల్లి. ఇంకెవరున్నారు? ఎవరు అటు ఇటు చూడొద్దు. మా పక్కన వాళ్ళు చెయ్యి ఎత్తారా లేదా, నేను కూడా ఎత్తుదాం అనుకోవద్దు. మీ హృదయంతో దేవుడు మాట్లాడితే మీరు ఎత్తండి, అంతే. గాడ్ బ్లెస్ యూ తల్లి, మీ చేతుల కింద దింపండి. గాడ్ బ్లెస్ యూ సిస్టర్. ప్రార్థన. మహాగణుడు మీకు వందనములు. గొప్ప దేవుడా, సహాయకుడా, ఈరోజు ఈ యొక్క పెదమీరము మన పరిశుద్ధ దేవుని ప్రార్థనా మందిరములో మేము చేరి మిమ్మల్ని స్తుతించడానికి గొప్ప సమయాన్ని ఇచ్చారయ్యా. ఈరోజు అనేక మంది మీ లేఖనాలను విని చాలామంది హృదయాలను మీకు ఇచ్చారు. ఆ బిడ్డలను మీరు దర్శించండి ప్రభువా. వారు ఏ సమస్యలతో వచ్చారో నాకు తెలియదు, వారు ఏ అవసరాలతో వచ్చారో నాకు తెలియదు అయ్యా. మీరు తెలిసి ఉన్నారు, మీకు తెలిసే ఉన్నది నాయన. వారి యొక్క అవసరతలను బట్టి వారి అవసరాలు తీర్చండి. ఈ యొక్క సంఘాన్ని దీవించండి, సంఘ కాపరి గారిని దీవించండి, సంఘ సరిహద్దులు విచారపరచండి, తూర్పు పడమర ఉత్తర దక్షిణాలకు వ్యాపింపచేయండి ప్రభువా. ఈ సంఘ క్షేమాభివృద్ధికై ప్రార్థన చేస్తున్నాను. సంఘములో మీరు ఆశ్చర్య కార్యాలు చేయండి. సంఘము నానాటికి అభివృద్ధి చెందుటకు సహాయం చేయండి. ప్రత్యేకంగా ఈరోజు ఎవరైతే మరి ఒకసారి మిమ్మల్ని వారి యొక్క హృదయంలోనికి ఆహ్వానించి ఉన్నారో, ఎవరైతే వారి యొక్క జీవితంలో తీర్మానం తీసుకున్నారో వారిని మీరు బలపరచండి ప్రభువా. ఎవరైతే తీర్మానం తీసుకోలేదో ఆ బిడ్డలు నాయన నెక్స్ట్ టైం అయినా తర్వాత అయినా కానీ తీర్మానం తీసుకుని మీలో స్థిరపడి బలపట్టుకు సహాయం చేయండి. ప్రతి విషయంలో మీ నామమునకు మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించుకోమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమును అడిగి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.